ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, ఆంజనేయ, దుర్గమ్మ తల్లి, వీళ్ళెవరు వదిలే. ఏంటయ్యా, ఈ శాపం నుండి నువ్వే నన్ను రక్షించాలి. నేను ప్రాణాలతోనే ఉన్నాను. వీడు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు. వీడు బతికే ఉన్నాడే. ఇంకా వీడి ఎవరిని కాల్చినట్టు? వీడెవడు? సరెండర్ అవ్వాలని మర్యాదగా చెప్తే పారిపోవడానికి ట్రై చేస్తావా? తీసుకెళ్ళండి వాడిని. అవును, ఇప్పటిదాకా ఏదో చెప్తున్నారు, ఏంటా మ్యాటర్? అదే, ఇంతసేపు మీరు మర్యాదగా చెప్పింది విన్న తర్వాత మేము ఊరికెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. పదరా వెళ్దాం. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్. బొమ్మ బొరుస వేసి చూస్తాను. బొరుసు పడితే అమ్మాయి మీది, బొమ్మ పడితే అమ్మాయి నాది. అమ్మాయి నాది, బొమ్మ పడింది ఇక్కడ. ఏంటిది, మొహం మారుతుంది? బొమ్మ బొరుసు వేచి చూడడానికి దేవన క్రికెట్ మ్యాచ్ అనుకున్నారా? సార్, చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏంట్రా? 10 నిమిషాల్లో బండి బయలుదేరుతుంది. ఈలోపే మీ ఇద్దరు విషయం తేల్చుకోండి. నేను వెళ్ళి సీట్లో కూర్చుంటాను. బ్రదర్, త్వరగా వచ్చాయి. నా ఫ్రెండ్ బంగారం సార్, వాడి కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను. బస్సులో అడుక్కుంటా వెట్రా, అవతల పో. పక్కన కూర్చుంటా వెట్రా, ఎల్రా. ఏంట్రా ఇంతలా కొట్టాడు? నువ్వు వాడిని వదిలేసావా? నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు కదరా. నేను వాడిని ఎరగ తీసేసావండి బ్రదర్, కానీ వాడు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు, అందుకే వదిలేసా. బాగా మాటలు నేర్చావురా. ఆడు మనిషారా? బస్ స్టాండ్ లో అందరి ముందు బరిని బాదినట్టు బాధేశాడు రా. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఈ పెళ్లి జరగదు. ఎలా చెప్తున్నావురా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాం, పెళ్లి ఆపేస్తాం. వినడానికి బాగానే ఉంది. ఏంట్రా బాగా చెల్లు, బాగా చెల్లు. అంజలి పాప, ఎలా ఉన్నావు? పోండి, పెళ్లికొచ్చిన దగ్గర నుంచి నేను నా పెళ్లి మూడ్ లోనే ఉన్నాను. హనీమూన్ మూడ్ లో ఉన్నాను. ఇప్పుడు ఇది అవసరం, ముందెళ్ళి పిలిపని చూడ. ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తాడు. పొర పంది. లోపల పొర. అన్ని త్వరగా రెడీ చేయండి రా. అన్నా, మీకోసం ఎదురు చూస్తున్నారు అక్కడ. సారీ బ్రదర్. నువ్వేంట్రా పెళ్లి కొడుకులాగా తలతల్లాడిపోతున్నావు? రేయ్, నువ్వే కదరా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాను, ఈ పెళ్లి ఆపేస్తానన్నావు. అందుకే నేను పెళ్లి కొడుకు గెటప్ లో వచ్చా. నువ్వు లేదురా, నీ మాట తీరు బాగలే. ఓ, ఆ విషయం గురించా? ఆ రోజు నువ్వు దెబ్బలు తిని బాధపడుతుంటే ఓదార్చడం కోసం ఓ మాట అన్నాను. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా? అంటే ఇప్పుడు నేను ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు అయ్యే ఛాన్సే లేదా? తోడి పెళ్లి కొడుకు అయ్యే ఛాన్స్ కూడా లేదురా. నువ్వు ఇలా చెప్తే వినవు గానీ, రే ఇట్రారా. ఇదిగో ఈ రాత ఆగేసి ఓ పక్కగా నిలబడి పెళ్లి చూడు. ఓకే, వస్తారా? నాకు పనుంది. ధైర్యం కోసం దీన్ని వేస్తాను. రై, ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ వేసుకొని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా? ఎందుకు రమ్మన్నావు చెప్పరా? బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? అది సరే గాని ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్. అడుక్కు. అది లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ మంచిదా? చచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని చచ్చినా ఒకటే, గోదాట్లో దూకి చచ్చినా ఒకటే. కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు, ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నేను మా ఆవిడికి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రేయ్, పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు. ఫస్ట్ నైట్ నుండే చెప్తాన్రా. ఫస్ట్ నైట్ రోజు 9ంటికి సంతోషంగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చున్నా. 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు, 12ంటికి వచ్చిందా? పనమ్మాయి వచ్చింది.